ఇప్పుడు వారు మన యొక్క జోళ్ళను, బుద్ధి రూపీ జోళ్ళను వారి యొక్క మహావాక్యాలతో, బాబా యొక్క మహావాక్యాలతో, ఒక మంచి అనుభవాలతో మన యొక్క బ్రాహ్మణ జీవితం, మన యొక్క పురుషార్థం ఇంకా తీవ్రంగా పెంచుకునేందుకు ఏ యుక్తులు మనం ఉపయోగించాలి, ఎలాంటి సాధన చేయాలి, ఈ బ్రాహ్మణ జీవితం నిర్విఘ్న జీవితం అతీంద్రియ సుఖంతో మన ప్రతి క్షణము అనుభవం చేసేందుకు సహజమైనటువంటి పురుషార్థం, ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు పవిత్ర అక్కయ్య ద్వారా మనం విందాము. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మనమందరూ కూడా పరస్పరంలో కలిసినప్పుడు ఒకరికొకరు గ్రీటింగ్ చెప్పుకుంటూ ఏమని చెప్తాము? ఓం శాంతి అంటాం. ఓం అంటే నేను ఆత్మ, నా స్వధర్మము శాంతి కదా. మనము ఓంకార ధ్వని చేసేటప్పుడు అందులో 3 అక్షరాలు వస్తుందన్నమాట. ఆ, ఓ, మా. ఆ మూడింటి కలయికని ఓం ధ్వని. బాబా ఏమంటారంటే, ఆ అంటే ఆచరణ, ఉ అంటే ఉచ్చారణ, మా అంటే మనస్సు. దాన్ని త్రికరణ శుద్ధి అనేసి అంటారనమాట. అంటే మనస, వాచ, కర్మణ. మనం ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధితో శాంతి స్వరూపంగా, శక్తి స్వరూపంగా ఉండాలి. అందుకే ఓం శాంతి, ఓం శక్తి అనేసి అంటాం. ఈశ్వరీయ విద్య ద్వారా బాబా ఏం చేస్తున్నారు మనల్ని అంటే, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. సతో ప్రధానము సాత్వికము అని అంటే, సాత్ అంటే 7, అంటే 7 గుణాలు మనలో మూర్తి భవించి ఉండాలి. మనలో సంపన్నంగా, సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే మనము సతో ప్రధానంగా కాగలుగుతాం. ఆత్మ యొక్క వాస్తవికమైనటువంటి, నైజమైనటువంటి గుణాలే ఈ 7 గుణాలన్నమాట. ఆ 7 గుణాలు ఏది? ఆత్మ యొక్క 7 వాస్తవ గుణాలు, సహజ గుణాలు ఏది? దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ జ్ఞానం. ఎప్పుడైతే బాబా మనకి జ్ఞానాన్ని తెలియచేసినారో అప్పుడు మనలో పవిత్రత ధారణ అయిందనమాట కదా. పవిత్రత సుఖశాంతుల జనని. కావున జ్ఞానము, పవిత్రత, సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, శక్తి. మొదటిది జ్ఞానము, పవిత్రత, సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము, శక్తి. సో మనము ఇప్పుడు జ్ఞానం ద్వారా శక్తి స్వరూపులుగా కావాలి కదా. శివశక్తులుగా మనము కావాలి. ఇంతకాలం ఎలా ఉంటుంది? శవశక్తులుగా ఉంటుంది. దేహాభిమానానికి కావాల్సిన అన్ని రసాలు అందులో వేసి అనుభవించి, అందరినీ అనుభవింపచేసి పూర్తి శవ శక్తిగా ఉంటుంది. శవానికి శక్తి ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు శివశక్తులమైనామన్నమాట. బాబా మొన్న మురళిలో, అవ్యక్త మురళిలో ఏమన్నారు? శక్తులు అనగా అందులో పాండవులు వచ్చేస్తారు, స్త్రీలు అక్కయ్యలు కూడా ఉన్నారనమాట. పాండవులు, శక్తులు ఇద్దరిని చేర్చే శివశక్తి అనేసి అంటారు. బాబా సర్వశక్తివంతుడైనారు, మనము శివశక్తులైనాము, లేక మాస్టర్ ఆల్మైటీ అనేసి మనకి చెప్తారనమాట. ఇప్పుడు మనలో ఈ 7 గుణాలు మూర్తి భవించుకొని మనల్ని మనము శక్తిశాలిగా చేసుకుంటేనే మనం నిజమైన రక్షాబంధనాన్ని ఆచరించినట్లు అవుతుంది. లేకుంటే ప్రతి సంవత్సరము
పవిత్రమైన దారాన్నేమో కట్టించుకుంటాము, కానీ స్థితిలో పరివర్తన లేదు అంటే ఏ ఉపయోగమో, ఇంకా ఎన్నేండ్లు చేసిన ఉపయోగమో లేదన్నమాట. శివశక్తి అంటే 4 పరిభాషల్ని చెప్పినారనమాట. వ్యక్తి పరమాత్మతో సర్వ సంబంధాల్ని అనుభవం చేస్తుంది, పరమాత్మతోని సర్వప్రాప్తుల్ని చేసుకుంటుంది. ఆ ఆత్మని శివశక్తి అనేసి అంటారనమాట. బాబా ముందర మనం భక్తి మార్గంలో పాడుతూ వచ్చినాం ఏమనేసి, త్వమేవ మాతశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. శివబాబా ముందర మనం నిలబడి ఏం చెప్పినామో, బాబా మీరే తల్లి, తండ్రి, సకుడు, దైవము, బంధువు, చెల్లెలు, అన్నయ్య, మళ్ళీ అన్నీ నీవేని బాబాకు చెప్పినాం. ఇప్పుడు కూడా ఏమంటాము, అంతా బాబానే నాకు అంటాం. కానీ వాస్తవానికి అనుభవం చేస్తున్నామా? శివశక్తి అంటే వాస్తవ అర్థము పరమాత్ముడే తన సర్వస్వం. కానీ అలా అనుభవం చేస్తున్నామా? బాబాతో అన్ని సంబంధాలని అనుభవం చేస్తున్నామా? మాట వరుసకు చెప్తున్నామా, అనుభవం చేస్తున్నామా? అందుకే సూరజ్ భాయ్ ఒక ఉదాహరణ చెప్పారనమాట. పరమాత్ముడే సర్వస్వం అనుకున్నప్పుడు అది ఎలా ప్రతిఫలిస్తుంది అని చెప్పడానికి అన్నయ్య ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఒక అక్కయ్య బాబా బిడ్డ, చాలా అనన్యమైనటువంటి బాబా బిడ్డ, కానీ తనకి పిల్లలు లేరనమాట. పతి పత్ని, అక్కయ్య అన్నయ్య ఇద్దరే ఉండేది. అక్కయ్యకి బాబా పట్ల అనన్యమైన ప్రీతి ఉంది, భావం ఉంది. నియమితంగా అన్నీ చేసేవారనమాట అక్కయ్య. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి అక్కయ్య ఏం చేశారంటే బాబాని తన కొడుకుగా భావించి శివకుమార అనేసి పేరు పెట్టుకున్నారు. ఏమని? శివకుమార్ అనేసి పేరు పెట్టుకున్నారంట. తర్వాత అక్కయ్య ఒకరోజు చాలా జ్వరం వచ్చింది అక్కయ్యకి, అయినా కూడా బాబా ఇంటికి వచ్చినారు. అందుకు టీచర్ అక్కయ్య అడుగుతారనమాట, ఎందుకమ్మా ఇంత జ్వరం పెట్టుకొని కూడా సెంటర్కి వచ్చినారు అని అడిగితే అక్కయ్య చెప్పినారంట, నేను రాకపోతే నా కొడుకు వదలడు నన్ను అనేసి, అందుకే నేను వచ్చినాను బాబా ఇంటికి అనేసి. తర్వాత ఏమంటే ఒకసారి అక్కయ్యకి బాబా మిలనానికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళ భర్తను వెళ్ళేసి అడుగుతారు, ఇలా బాబా మిలనానికి వెళ్ళొస్తానండి నేను అనేసి అడిగినప్పుడు వాళ్ళ అన్నయ్య కోపం చేసుకుంటారు అక్కయ్య పైన. నీకేమన్నా బుద్ధి ఉందా? నేను ఒక్కడే ఇంట్లో ఉండేది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలుసు నీకు, మరి ఎలా వెళ్తావో నన్ను వదిలేసి అనేసి అంటారనమాట. అప్పుడు అక్కయ్య అంటారు, మీరేమీ భయపడద్దండి, శివకుమార్ని ఇక్కడే వదిలేసి నేను వెళ్తాను అనేసి అక్కయ్య అన్నయ్యని ఎలాగో ఒప్పించి బయలుదేరేస్తారనమాట. ఆ కాలంలో ఇలాంటి ఫోన్స్ అంతా లేదనమాట. అక్కయ్య ట్రైన్లో బయలుదేరేస్తున్నారు, ఇటువైపు అన్నయ్య ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కొద్దిగా సమయం గడుస్తూ ఏమైందంటే అన్నయ్య హృదయంలో నొప్పి స్టార్ట్ అయిందనమాట. అప్పుడు అనుకోకుండా ఆ మార్గంలోని ఆ పల్లె ఏదైతే ఉందో ఆ గ్రామం యొక్క మార్గంలోని ట్రైన్లో ఒక డాక్టరు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ డాక్టరు హార్ట్ స్పెషలిస్ట్ అనమాట. అన్నయ్య ఆ గ్రామ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ స్టేషన్ వచ్చినప్పుడు అన్నయ్య గుర్తొస్తుంది, నా బాల్య స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు కదా అనేసి అతను చూసి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంతవరకు రాలేమనేసి అన్నయ్య ఇంటికే వెళ్తారనమాట. సో వెళ్ళి చూస్తే తన మిత్రుడు ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. వెంటనే ఆ అన్నయ్య వాళ్ళని చాలా మంచి అంబులెన్స్లో తీసుకెళ్ళి మంచి స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇంటికి వదిలేసి వెళ్తారనమాట. అన్నయ్య వెళ్ళిపోతారు. ఇక్కడి అక్కయ్యకి ఏమీ తెలియదన్నమాట. తను బాబా మిలనం చేసుకొని వాపసు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళ భర్తను అడుగుతుంది, మా కొడుకు బాగా చూసుకున్నారా మిమ్మల్ని అనేసి, శివకుమార్ బాగా చూసుకున్నారా అనేసి అడుగుతారనమాట. అప్పుడు అన్నయ్య చెప్తారు, నిజంగా నీ కొడుకు చాలా శబాష్ అంటాడు. నిజంగా నా కొడుకున్నా కూడా ఇంత మంచి విధంగా ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను చూసుకొని చేసేవాడు కాదేమో, నిజంగా నీ కొడుకు చాలా శబాష్ అంటారు. భౌతికంగా అక్కడెక్కడ ఏ పుత్రుడు లేదన్నమాట, ఉన్నారా? కానీ చూడండి, భౌతికంగా లేకపోయినా కూడా
ఆ భావం ఏదైతే ఉందో, పరమాత్మని పుత్రునిగా భావించే అక్క ఏదైతే పురుషార్థం చేస్తున్నారో ఆ భావం ఎంతగా వాళ్ళ నాన్నని కాపాడిందో చూడండి. ఆ విధంగా మనం బాబాతో సర్వ సంబంధాల్ని అనుభవము చేయాలి. అలాగే రక్షాబంధనం అంటే నాది ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది అన్నమాట. 2011లో మన సంస్థ యొక్క ప్లాటినం జూబ్లీ జరుగుతోంది. అప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా చేయాలనేసి ఆలోచనలో నడుస్తోంది కదా. ఆ సమయంలో నాకేమీ పెద్దగా ఐడియాస్ తడుతూ నిండలేదన్నమాట, టచ్ అవుతూ నిండలేదు. ఒక రకంగా నిరాశగా అనిపించింది అనమాట. సో అలా నిరాశగా అనిపిస్తుంటే నేనేం చేస్తున్నాను, రాత్రి అలాగే పడుకున్నాను. ఉదయం అమృత వేళ లేచి చూస్తాను, బాబా యొక్క చిత్రం ఏదైతే ఉందో, బాబా చిత్రం నుంచి బ్రహ్మబాబా వెలుపలికి వచ్చినారు. బ్రహ్మబాబా వెలుపలికి వచ్చి బాబా మీసాని ఇట్లా ఎగరేసుకున్నారు. తన మీసాని ఇట్లా ఎగరేసుకుంటూ బాబా అంటున్నారు, మేరేసే బడా భయ్యా కౌన్ చాయే తూచే అని. నాకేం ఆలోచన నడుస్తానంటే ఎవరైనా మంచి ఐడియాస్ ఇచ్చే అన్నయ్యలు ఎవరైనా ఉంటే బాగుండు కదా అనేసి నాకు అనిపిస్తుంది. అప్పట్లో టీం వర్క్ లేదనమాట మనలో, అంతా కలిసి ఏమి ప్లాన్ చేయడం అవన్నీ ఉనిలేదు అప్పుడంతా కూడా. ఇంకా సర్వీస్ స్టార్టింగ్ అవుతుండే సమయము. అప్పుడు బ్రహ్మబాబా ఆ విధంగా బయట వచ్చి మీసాని ఎగరేసుకొని బాబా అంటున్నారు, మేరేసే బడాభయ్యా కౌన్ చాహియే తుझे అనేసి. నాకంటే పెద్దన్న నీకెవరు కావాలి అనేసి బాబా అలా అన్నట్లు అనిపించింది అనమాట. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, వ్యక్తులపైన ఆధారపడడం కాదు, బాబాని మన సర్వస్వమని. అప్పుడు నేను బాబాకి శివన్న అనేసి పేరు పెట్టుకున్నాను, మా అన్న శివన్న అనేసి. ఆ విధంగా ఆ సమయంలో అది 75 సంవత్సరాలు అయినది కదా మన సంస్థ. అప్పుడు ఏమంటే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, 75 రోజులు కంటిన్యూస్గా ప్రోగ్రాంలు అనమాట. తర్వాత బెంగళూరు మహానగరంలో ప్రతిరోజు 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సమయంలో చాలా బాబా ప్రతి సమయంలో ఇమర్జ్ కావడము, దారి చూపించడము, అన్నీ అనుకూలం చేసి ఇవ్వడము, ప్రోగ్రామ్ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా తయారు చేయించడం, ఇలా అంతా బాబా వచ్చి ఆలింగనం చేసుకోవడము, శక్తిని ఇవ్వడం ఈ చెల్లెలికి, అలా చాలా అనుభవం అయిందనమాట. అందుకే నేను ఎప్పుడైనా టెన్షన్ పడితే కూడా పద్మవేంచి అనేవాళ్ళు, ఏం నీ శివనని మర్చిపోయినావా, పిలుచుకో అనేసి చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా బాబాతో మనం సర్వ సంబంధాలని అనుభవము చెప్తున్నాం కానీ చేయడం లేదు. కావున ఆ సర్వ సంబంధాల్ని అనుభవం చేయడమే శివశక్తి అనేసి అంటారనమాట. రెండవది, శివశక్తి అంటే అహింసాత్మకంగానే వ్యవహరించడం. ఎలాంటి హింస అనేది మన ద్వారా జరగకూడదు. స్థూలమైనది కావచ్చు, సూక్ష్మమైనది కావచ్చు. స్థూల హింస కూడా జరగకూడదు, మనసు ద్వారా కూడా హింస అనేది జరగకూడదు. ఇప్పుడు ఎవరినైనా మనం కోపంగా చూస్తాము, ఏవగింపుగా చూస్తాము, అసహ్యంగా చూస్తాము, ఆ వ్యక్తికి ఎంత దుఃఖం అవుతుంది కదా. స్థూలంగానూ దుఃఖ పెట్టకూడదు, సూక్ష్మంగానూ దుఃఖ పెట్టకూడదు. అలాంటి వాళ్ళని శివశక్తి అనేసి అంటారనమాట. తర్వాత శివశక్తిని ఎవరిని అంటారు అంటే, నేను అనే అహంకారాన్ని జయించి మనము, నేను కాదు మనము, నేను అనేదాన్ని జయించి ఉంటారు, మనము అనేదాన్ని జోడించుకొని ఉంటారు. అలా సమిష్టిగా కృషి చేసే వాళ్ళనే శివశక్తి అనేసి అంటారు. మళ్ళీ 4వ లక్షణం ఏమి అంటే నిమిత్త భావం. కరణ్ కరావన్హార్ బాబా మై నిమిత్తో, చేయించేవారు బాబా, నన్ను నిమిత్తం చేసి చేయిస్తున్నారు. ఈ 4 లక్షణాలు శివశక్తిలో ఉండాలి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, శక్తులు కావచ్చు, పాండవులు కావచ్చు, మనమందరూ ఏమైనామో శివశక్తులు. కొన్ని 4 లక్షణాలేది, సర్వ సంబంధాలు బాబాతో అనుభూతి చేయడము, అహింసాత్మకంగా వ్యవహరించడము, సమిష్టిగా పని చేయడము, 4వది నిమిత్తంగా ఉండడం. ఈ 4 శివశక్తి యొక్క లక్షణాలు. అలాగే బాబా అంటారు, లాస్ట్లో బాబా యొక్క ప్రత్యక్షమైనప్పుడు అందరూ ఏమని పాడతారంట,
శక్తుల ద్వారానే శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఏ పాట అన్ని వైపులా వినిపిస్తుంది? వాహ ప్రభు తేరీ లీలా అపరమపార్ और शिव शक्तियाँ आ गई, शिव शक्तियाँ आ गई. చివరిలో ఏ పాట వినిపిస్తుందంటే వాహ ప్రభు నీలీల అపరమపారము, తర్వాత శివశక్తులు వచ్చేస్తున్నారు అనేసి అంటారనమాట. మన యొక్క జ్ఞాన మార్గంలో ఏదైతే అష్టశక్తులు ఉన్నాయో ఈ అష్టశక్తులు ధారణ చేసుకున్నామంటే మనము వాస్తవమైన సర్వశక్తులు మనలో ఉన్నట్లే అన్నమాట. ఈ అష్టశక్తుల్ని మనం ధారణ చేసినప్పుడే అష్టదేవీలుగా అవుతాం. అందుకే బాబా ఏమంటారంటే అష్టశక్తిలో ఎలా దేవీలకు అన్వయిస్తుంది అనేది కూడా ఇందులో తెలియచేస్తారు. అందులో మొదటి శక్తి ఏమి అంటే విస్తారాన్ని సారంలో ఇముడ్చుకునేటువంటి శక్తి. తాబేలు యొక్క ఉదాహరణని మనం చూపిస్తాం కదా. తాబేలు ఏం చేస్తుంది? విస్తారాన్ని సారంలో ఇముడ్చుకుంటుంది. అలా ఎవరైతే విస్తారాన్ని సారంలో ఇముడ్చుకొని ప్రపంచంలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూస్తూ, ఎలా చూడాలి? సాక్షిగా చూస్తూ ఉండాలి. తర్వాత నేను నాది అనేటువంటి దేహ స్మృతి నుంచి భిన్నంగా అయ్యి విదేహిలుగా అయ్యి అంతర్ముఖిలుగా అయ్యి ఎవరైతే విస్తారాన్ని సారంలోకి తీసుకుంటారో అలాంటి ఆత్మనే మమ్మ సమానంగా శివశక్తి పార్వతి అంటారు. ఏమంటారు? పార్వతి. ఇముడ్చుకునే శక్తి, విస్తారాన్ని సారంలో తీసుకొచ్చే శక్తి మనలో ఉన్నప్పుడే నేను నాది అనే స్మృతి నుంచి వెలుపలకొచ్చి నేను విదేహిగా అయ్యి నేను కార్యం చేసినప్పుడే నేనేమవుతాను? పార్వతీదేవిగా అవుతాను. అన్ని విషయాల నుంచి పారవ్వాలి కదా. సతి నుంచి పార్వతి, సతి నుంచి తర్వాత పునర్జన్మనే పార్వతి. సతి అనే స్వరూపంలో ఉన్నప్పుడు భయము, చింత, సందేహము, అభిమానం అన్నీ ఉన్నింది సతిలో. ఎప్పుడైతే తన అగ్నిలో దహనమైందో అప్పుడు ఏమైనారు వాళ్ళు? వాళ్ళ పునర్జన్మనే పార్వతి. అలాగే మనం శూద్రులుగా ఉన్నప్పుడు మనము సతి అయినాం. ఎప్పుడైతే ఈ దేహాభిమానం వదిలి శూద్రుల నుంచి బ్రాహ్మణులు అయినామో అప్పుడు మనం ఏమైనాము? పార్వతిగా అయినాము. కావున మన యొక్క పార్వతీ స్వరూపాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అలాగే రెండవ శక్తి ఏ శక్తి? సర్దుకునే శక్తి, ఎవర్ రెడీగా ఉండేటువంటి శక్తి. ఈ ఎవర్ రెడీగా ఉండే శక్తి మనలో ఎప్పుడు వస్తుంది అంటే జరిగిపోయిండే దానికంతా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఏదైతే గడిచిపోయిందో అదంతా కళ్యాణమే. అదంతా ఏమి? కళ్యాణమే. కళ్యాణము అనేటువంటి ఫుల్ స్టాప్ పెట్టి ఇతరుల్ని క్షమించాలి మనము. అందుకే అంటారు ఫర్గివ్ మరియు ఫర్గెట్ అంటారు. క్షమించి మర్చిపోవాలన్నమాట. లెట్ గో, వదిలేయండి, దాన్ని పట్టుకొని వేలాడద్దండి అనేసి అంటారు. అలాంటి శక్తి పెట్టుకొని చేసిండే తప్పుని తిరిగి మనము చేయకూడదన్నమాట. అలాంటి శక్తి ఉన్న వాళ్ళకే సర్దుకునే శక్తి ఉన్నవాళ్ళు అని చెప్తారు. సర్దుకునే శక్తి ఎవరిలో అయితే సంపన్నంగా ఉంటుందో ఆ ఆత్మల్ని దుర్గాదేవి అనేసి అంటారు. మొదటి శక్తి పార్వతీ శక్తి, రెండవ శక్తి దుర్గా శక్తి. పాతవన్నీ మర్చిపోయేటువంటి ధైర్యం మనలో ఉండాలి. పాతవన్నీ మరిచి క్షమించి మనము ముందుకు పోతూ అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి ఆ దుర్గా శక్తి మనలో ఉండాలి. అందుకే మనమంతా మమ్మ సమానంగా దుర్గలుగా కావాలి. మొదటి శక్తి పార్వతి, రెండవ శక్తి దుర్గా. తర్వాత మూడవ శక్తి ఏది? మూడవ శక్తి సహన శక్తి. అందుకే సహన శక్తికి గుర్తుగా జగదంబని చూపిస్తారు. నింద కావచ్చు, స్తుతి కావచ్చు, మానము, అవమానము, గౌరవము, అపగౌరవము, సుఖము, దుఃఖము, అన్ని విషయాల్లో కూడా సమభావంతో మనము ఉండగలగాలి. జ్ఞానం యొక్క తెలివితో ఖుషీగా పరిస్థితిని అర్థం చేసుకొని సహించుకొని ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళు
నాకు అలాగే ఓకే, ఎవరు ఎట్లున్నారో నాకు ఓకే. ఇలాంటి స్థితిని మనం పెట్టుకొని సంతుష్టంగా ఉన్నాము అంటే అప్పుడు మనలో సహన శక్తి ఉన్నట్లు. అటువంటి వాళ్ళకి జగదంబ రూపంలో పూజలు జరుగుతాయన్నమాట. తర్వాత శక్తి గంభీరతా శక్తి. సముద్రాన్ని చూపిస్తారు కదా, సముద్రంలో నదులు ఏం చేస్తూ ఉంటుంది, చెత్త చెదారం అంతా తీసుకొని వచ్చి దానిలో వేస్తూ ఉంటుంది. కానీ సముద్రం ఏమైనా చెప్తుందా, ఏమైనా అంటుందా? సైలెంట్గా గంభీరంగా చూస్తూ ఉంటుంది కదా, తర్వాత ఎత్తేసుకుంటుంది. ఆ టైంలో ఏమీ చెప్పదనమాట. తర్వాత తనలో ఉండేటువంటి గలీజునంతా కూడా బయట వేసేసుకుంటుంది. అలాగే మనలో కూడా గంభీరతా శక్తి ఉండాలి. ఎవరికైతే ఇలాంటి గంభీరతా శక్తి ఉంటుందో వాళ్ళని సంతోషిదేవి రూపంలో పూజిస్తారు. ఎందుకంటే మన జీవితంలో భిన్న భిన్న సంస్కారాల్ని, స్వభావాల్ని మనం చూస్తూ ఉంటాము. అవన్నీ చూస్తూ కూడా మనం ఎలా ఉండాలి? నదులు ఎట్లా చెత్తను తెచ్చేస్తుంటూ కూడా మౌనంగా ఉంటుంది సముద్రము, అలాగే ఈ భిన్నమైనటువంటి స్వభావ సంస్కారాల్ని చూస్తూ ఉంటే కూడా నేను ఎలా ఉండాలి? మౌనంగా ఉండి వాటిని ఇముడ్చుకొని ఉండగలిగేటువంటి ధైర్యత నాలో ఉండాలన్నమాట. సంతోషత నాలో ఉండాలి. ఆ ఆత్మని సంతోషి మాత అనేసి అంటారు. నెక్స్ట్ శక్తి పరిశీలన శక్తి. దానికే గాయత్రీ దేవి అంటారు. ఎవరిలో అయితే పరిశీలన శక్తి సంపూర్ణంగా ఉంటుందో వాళ్ళని గాయత్రీ దేవి, గాయత్రి మంత్రం అనేసి మనం అంటామో. అంటే శ్రీమతం యొక్క ఆధారంతో, ఎట్లా బంగారు వ్యాపారి ఆ నల్ల రాయి ఉంటుంది, గీటు రాయి, దానిపైన చూసి ఆ బంగారము అసలీనా నకిలీనా అని కనిపెడతారనమాట. అలాగే మనకు ఆధారం ఏమంటే శ్రీమతం. శ్రీమతం యొక్క ఆధారంతో అసత్యత ఏది అనేది మనం గుర్తించగలగాలి. అసత్యతను గుర్తించి కనిపెట్టే కలిగే శక్తి మనలో ఉన్నప్పుడే మనకి గాయత్రీ దేవి రూపంలో పూజలో జరుగుతుంది కదా. నెక్స్ట్ నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తికి సరస్వతి రూపము అనేసి అంటారు. సరస్వతి అంటే వీణావాదిని, తర్వాత హంసవాహిని. హంస అంటే రాళ్ళు, రత్నాలు, నీళ్ళు, పాలు, రెండింటినీ వేరుపరిచే శక్తి, నిర్ణయించే శక్తి హంసవాహిని, సరస్వతి అంటాము. అలా మనము శ్రీమతం యొక్క ఆధారంతో ఎవరి యొక్క ప్రభావంలో రాకుండా ఏది కరెక్టు ఏది తప్పు అనేసి సరి అయిన నిర్ధారం చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ చేసే కళ మనలో ఉండాలి. స్నేహము ఉండాలి, శక్తి కూడా ఉండాలి. స్నేహము శక్తి యొక్క బ్యాలెన్సింగ్ కళ ద్వారా సత్యత అనేటువంటి మధుర వీణ సంగీతాన్ని ఆలపించేటువంటి శక్తి మనలో ఉండాలి. అప్పుడు తల్లి సరస్వతి రూపంలో పూజింపబడతాం. నెక్స్ట్ శక్తి ఎదిరించేటువంటి శక్తి, నిర్భయంగా ఉండేటువంటి శక్తి. అందుకే మహాకాళి అనేసి అంటారనమాట. ఏమేం పరిస్థితులు వస్తాయి, అది మరణమే కావచ్చు, మరి ఇంకేమైనా పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నిర్భయంగా ఎదిరించే శక్తి నాలో ఉండాలి. నా కల్ కా ఫికర్, నా కాల్ కా ఫికర్. రేపటి చింత కూడా మనలో ఉండకూడదు, మరణం యొక్క చింత కూడా మనలో ఉండకూడదు. అటువంటి నిర్భీతి అయినటువంటి శక్తి మనలో ఉంది అంటే అప్పుడేమంటాము? మా కాళి అనేసి అంటాము. తర్వాత శక్తి సహయోగ శక్తి. ఇక్కడ చూస్తున్నారు కదా, వరమహాలక్ష్మి. సహయోగ శక్తి అనేసి అంటే మహాలక్ష్మి. ఇప్పుడు ఏం కావాలా? మనము వరమహాలక్ష్మిగా కావాలి. వరమహాలక్ష్మిగా కావడం అంటే ఎవరు చేస్తారో వాళ్ళే పొందుకునేది. ఎవరైతే తమ యొక్క తనువు, మనస్సు, ధనము అన్ని విధాలుగా సహయోగం చేస్తారో అందరి పట్ల కూడా వాళ్ళే మహాలక్ష్మిగా అవుతారు. మహాలక్ష్మిగా కావాలి అంటే ఫస్ట్ మనము జ్ఞానము, శక్తులు, గుణాలు, ఆశీర్వాదాలు. జ్ఞానము, శక్తులు, గుణాలు, ఆశీర్వాదాలు, సర్వజ్ఞానం యొక్క ఖజానాలు, సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వ ఆశీర్వాదాలు. ఈ అన్నింటితో సంపన్నమైనామంటే సదా మనము సహయోగం చేయడానికి సాధ్యమవుతుంది. అలా చేసే ఆత్మని ఏమంటామో?
సహయోగ శక్తిలో సంపన్నంగా ఉండేటువంటి ఆత్మని మహాలక్ష్మి అనేసి అంటాం. కావున ఈ అష్టశక్తి సంపన్నంగా అష్టదేవిగా అయినప్పుడే, సతోప్రధానంగా అయినప్పుడే మనల్ని మనం తీవ్ర పురుషార్థంతో ఎవరి పట్ల కంప్లైంట్ చేయకుండా కంప్లీట్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితుల్ని బహుమానంగా చేసుకొని, తుఫాన్ని బహుమానంగా పరివర్తన చేసుకొని, మనం ఎప్పుడైతే జ్ఞానం యొక్క ఆధారంతో తీవ్ర పురుషార్థిలు అవుతామో అప్పుడే నెంబర్ 1గా కాగలుగుతాం. అష్టశక్తి శివశక్తులుగా కాగలుగుతాం. ఓకేనా? ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం శాంతి. ఇంతవరకు పవిత్రక్కయ్య మనకు చాలా లోతుగా మనకు తెలియని ఎన్నో విషయాలు, బాబా చెప్పినటువంటి అమూల్య జ్ఞానరత్నాలన్నీ మనకి తెలియచేసి, రక్షాబంధనం యొక్క రహస్యం కూడా తెలియచేసి మనల్ని చాలా రిఫ్రెష్ చేశారు. కాబట్టి పవిత్రక్కయ్యకి మనందరం కూడా ఒక చేతితో ధన్యవాదాలు మనం తెలియచేస్తాము. అలాగే మన ముందు మనందరి యొక్క అలౌకిక తల్లి రాజయోగిని గీతా బెహెన్జీ గారు మనకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో పాలన శక్తి ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన యొక్క ఆంధ్ర కర్ణాటక సబ్ జోనల్ అడిషనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గీతా బెహెన్జీ గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ఎం గారు గోపాల్ రెడ్డి గారు, వారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా. కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుతున్నాం. రాధాకృష్ణులు ఎవరైతే అలంకారం వేసుకున్నారో వాళ్ళందరికీ స్వాగతం. అలాగే మనందరికీ కూడా చాలా చిరకాలం నుంచి పరిచయం ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్నయ్య గారిని కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాము. ఈ శుభ సందర్భంగా మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా అతిథి వర్యులను స్టేజ్పై ఉన్నటువంటి మహారథులందరినీ కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే. మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధుర సునాదో. జడ రూపంలో ఆసీనమై ఉన్నటువంటి కృష్ణునికి పూలహారంతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలంకరిస్తారు. ఈ శుభ సందర్భంగా బెంగళూరు నుంచి వచ్చారు మన అన్నయ్యలు. నాగేష్ అన్నయ్య 2 నిమిషాలు వారి యొక్క అనుభవాలతో కూడుకున్న విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. నాగేష్ అన్నయ్య 2. ఓం శాంతి. ఈ శరీరం పేరు నాగేష్ అన్నయ్య అనేసి. రామానుసారంగా నాకు చిన్న వయసులోనే బాబా దొరికినారు. నేను చిన్న బిడ్డ అయినే మా అమ్మ జట్లా వస్తూ ఉంటునే. మా అమ్మ వాళ్ళంతా ఒక 30-40 సంవత్సరం ఇంకా బాబా బిడ్డ అయ్యి వస్తూ ఉండ్రి. నేను వాళ్ళ జట్లా వస్తూ ఉంటుని సెంటర్కి. అప్పుడు నాకు అంత జ్ఞానము అనేది ఏమీ తెలిసిండలేదు. సుందరి మాతాజీ అనేసి ఎవరు మన బెంగళూరు సిటీ సబ్ జోన్కి ముఖ్యంగా ఉండారో, ఫౌండర్ అయినరో, వాళ్ళు నన్ను పాలన చేస్తున్నారు. మా అమ్మ సేవ చేసేటప్పుడు
నేను సెంట్రల్లోనే ఉంటా ఉంటుని. మాతాజీ నాకు ఈ టోలీ అది ఏమారి ఇచ్చి సెంట్రల్లోనే ఉండిపెచ్చుకుంటా ఉండ్రి. అప్పుడు అట్లే కొన్ని రోజులు జరిగింది. ఒకసారి మాతాజీ ఏం చెప్తున్నారు, బడేతో బడా హే లేకిన్ చోటా బి సుబాన్ అల్లా అనేసి. అంటే పెద్దోళ్ళంతా పెద్దోళ్ళు అయిండారు, లేకిన్ చోటా బి సుబాన్ అల్లా అనేసి. అంటే మీరేమి చిన్నోళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయిండారు, మీరును సహా ఈశ్వర్య సేవ చేయొచ్చు, భగవంతుని సేవ చేయొచ్చు అనేసి ఒకసారి మాతాజీ అనే వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు నేను ఈ మాట వింటున్నా అప్పుడు నాకు అది ఒక వరదానం రూపంలో లభించే. అప్పుడు నేను అనుకుంటే నేను చిన్నోడు కాదు, నేను ఈశ్వర్య సేవ చేసేదానికి నేను లాయక్ అయిండాను అట్లా అనేసి. అప్పుడు ఇంకా నేను బాబా రెగ్యులర్ బిడ్డ అయ్యి బాబా సెంట్రల్లోనే పాలన తీసుకుంటా ఉండి ఆమెక ఇప్పుడు లౌకికంలోనూ డ్యూటీ చేస్తాను, డాక్యుమెంట్ రైటర్ అయ్యి ఆమెక బాబా సేవలను నాకు సేవ చేసేదానికి సాయము ఛాన్స్ అనేది ఇచ్చిండారు. లౌకిక అలౌకిక రెండును నేను నిభాయిస్తాను. ఓం శాంతి. అన్నయ్య కన్నడ అయినా కూడా చూడండి ఎంత చక్కగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు. నాగేష్ అన్నయ్యని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ రక్షాబంధనము, కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనందరి యొక్క హృదయాల్లో చాలా సంతోషం అనేది ఎలా అంటే ఒక సముద్రంలో అలలు ఎలాగైతే వస్తుంటే అలాగా మన సంతోషంతో మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ శుభ సందర్భంగా ప్రియమైన గీతా బెహెన్జీ గారు శుభ ఆశీర్వచనాల్ని మనకి తెలియచేస్తారు. గీతా బెహెన్జీ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. 19వ తేదీ రక్షాబంధనం, రాఖీ పండుగ. తర్వాత 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇన్ అడ్వాన్స్గా ఈరోజే సద్గురువారం పవిత్రమైన ఈ ఇండిపెండెంట్ డే రోజున జెండా కూడా ఎగురవేశారు. భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎంతో ఎంతో పరిశ్రమ పడ్డారు. అయినప్పటికీ కూడా సంపూర్ణంగా రాలే. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే అంటాం, అప్పుడు సంపూర్ణంగా ఇండిపెండెంట్ అంటాం. అయినప్పటికీ కూడా చూస్తుంటే ఇది సంపూర్ణమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, ఏ రోజని మనం చెప్పవచ్చు. ఒక్క స్త్రీ పగలే కాదు రాత్రి వేళలోనూ కూడా ఒంటరిగా ఎక్కడే వెళ్ళినప్పటికీ తిరిగి వచ్చి తన గమ్యం చేరే వరకు ఏ విఘ్నాలు లేకుండా నెమ్మదిగా హాయిగా చేరగలుగుతుందో అప్పుడు సంపూర్ణంగా ఇండిపెండెంట్ అంటాం. అసలైన విషయానికి ఇప్పుడు వస్తాం. ఈరోజు మన అందరం వెయిటింగ్లో ఉన్నాం. ఏది ఎప్పుడెప్పుడు రాఖీ కడతారో, ఇంకా పరమాత్మ నైవేద్యం సమర్పించలే, అది కూడా ఇప్పుడే జరుగుద్ది. ఇంకా భోగి పెట్టినామంటే ఇంకా ఒక్కొక్కరు వెళ్ళి బ్రహ్మ భోజనం రాఖీ కట్టుకుంటుంటారో జరుగుతూ ఉంటుంది. ఫుల్ సైలెన్స్తో బాబా స్మృతిలో ఈ కార్యం జరగాలి. కాబట్టి అందరికీ కూడా ఈరోజు 1 గంట ఆలస్యమైన పర్వాలే, నెమ్మదిగా అనుభవం చేస్తూ రాఖీని కట్టుకోవాలి. దయచేసి ఎవరెవరో శబ్దంలోకి రాకూడదు. ఈరోజు రాఖీ కట్టుకోవడానికి అందరూ సిద్ధమే కదా. అందరూ చిన్న పిల్లలు కూడా నాకు కావాలి అంటారు. రాఖీ అంటే వద్దని ఎవరు చెప్పరు కదా. అలాగే రాఖీ కట్టుకోవడానికి అందరూ సిద్ధమే కదా. సరే, సిద్ధమే. ఏ విధంగా చెల్లమ్మ కూడా మొదట్లో తిలకం దిద్దుతుంది, రాఖీ కడుతుంది, తర్వాత ఆర్తి తీస్తుంది కదా. సోదరునికి ఆర్తి తీసినప్పుడు సోదరికి ఖర్చుకి ఇస్తాడు కదా, లేక ఏదో గిఫ్ట్ ఇస్తాడు కదా. అలాగే మీరందరూ కూడా గిఫ్ట్ తీసుకొచ్చుకున్నారా? రెడీగా ఉందా గిఫ్ట్ ఇవ్వడానికి మీ సోదరునికి? గిఫ్ట్ రెడీగా ఉందా? రెడీనా? ఎవరెవరి దగ్గర రెడీగా ఉంది చేతులు ఎత్తండి. లేదంటే ఇప్పుడు షాపింగ్ వెళ్దామా? షాపింగ్ చేసుకొని వస్తువులు కొనుక్కొని రావాలి కదా. ఏదైనా షాపింగ్ వెళ్ళి కొనుక్కొని వస్తామా?
అయితే గిఫ్ట్ అంటే ఎక్కడో వెళ్ళబోద్ది, స్థూలమైంది కానీ కాదు. ఇక్కడ మనలో ఉండేటటువంటి దుర్గుణాలు ఏవైనా కావచ్చు, మనకి ఏదైతే ఇబ్బంది కలుగు చేస్తున్నదో, ఆటంకాలు విఘ్నాలు వస్తున్నాయో, ప్రోగ్రెస్ కోసం మనం ముందుకెళ్ళేందుకు ఆటంకపరుస్తుంటాయో, వాటిని మనస్ఫూర్తిగా ఈరోజు బాబా నేను ఈ మహాయజ్ఞములో స్వాహ 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 చేయబోతున్నాను అని మనస్ఫూర్తిగా. మరి మీకు ఒక స్లిప్ కూడా ఇస్తారు, అందులో వ్రాయాలి, రాసి అందులో బాక్స్కి వేస్తూ పోవాలి. ఈరోజు దృఢ సంకల్పం చేసే రోజు కదా. పవిత్రమైన రక్ష అంటే ఏంటి? దృఢ సంకల్పం చేసి మన లైఫ్ని చాలా విలువతో కూడిన ఇది జీవితం తయారు చేసుకునే ఒక గడి. కాబట్టి మహోన్నతమైన జీవితం. కావున ఇప్పుడు రాఖీ కట్టుకునేటప్పుడు, తిలకం దిద్దుకునేటప్పుడు కూడా అదే స్వస్థితి, ఆత్మిక స్థితి, మంచి భావనతో మంచి మనస్సుతో రాఖీని కట్టుకోండి. సంకల్పం చేయండి. మీలో ఉండే చెత్త చెదార అది భగవంతుడు అడిగేది. భగవంతుడికి ఏం గిఫ్ట్ ఇస్తాం? ఇది ఈరోజు చెల్లమ్మకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే, ధనం ఇచ్చే, ఆవిడ ఏదో ఒక వస్తువు కొనేసే, అయిపోయా. అన్న చెల్లి ఆ ప్రీతి వాత్సల్యము అంతేనా? అనురాగం వినాశిన. ఆమె ఏదో రాఖీ కట్టే, ఈయన ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే, డబ్బు ఇచ్చే, ఏదో ఒక నగలు చేసేసుకొని అయిపోయా. అది కాదు. అసలైన గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉండండి. అప్పుడు మనలో నుంచి ఎప్పుడు ఉండే బలహీనతలు దూరమవుతాయో అప్పుడు మన నోరు తీపోద్ది. అప్పుడే కదా మన స్వీట్. తర్వాత చెల్లమ్మ స్వీట్ తినిపిస్తుంది కదా తన సోదరునికి. అలాగే శివబాబా సంవత్సరంలో ఒక్కసారి చెల్లమ్మ రూపాన్ని ధరించి, ఎందుకంటే ఆయన బిందు స్వరూపం, మాతా పిత బంధు సఖా స్వామి సంతానం సర్వ సంబంధాల యొక్క అనుభూతి, రిలేషన్షిప్ అనుభవం చేసే ఒక సమయం వేళ ఇది. సో కాబట్టి పరమాత్ముడు ఈ శరీరంతో కాదు కదా, విదేహి. కాబట్టి ఆయన ఒక శక్తి స్వరూపం, జ్యోతి స్వరూపుడు. కాబట్టి మనం ఈరోజు ఆయన్ని ఈరోజు చెల్లమ్మ రూపంలో ఆయన చెల్లమ్మ నా ఆత్మరూపి మన సోదరులకు రాఖీ కడుతున్నారు. ఎవరు కడుతున్నారు? ఇక్కడ ఎవరో అక్కయ్య కడుతున్నారు కాదు. భలే స్థూలంగా ఉండొచ్చు. స్వయం పరమాత్ముని యొక్క రక్ష ఇది, పవిత్రమైన రక్ష. ఈ రక్ష నా ఆత్మ ఉన్నతి కోసం చాలా చాలా అవసరము అన్న ఇదిగా ఈ సంకల్పం చేస్తూ ఇప్పుడు ముందర కార్యక్రమం చేస్తూ ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. గిఫ్ట్ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు తానయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా, పదుగురి నిందలతో పలుపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రీజనల్ మేనేజర్ అయినటువంటి గోపాల్ రెడ్డి అన్నయ్య గారు,
వారు ముందుకు వచ్చారు, మన యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు వారు పొందినటువంటి అభిప్రాయాన్ని, వారి యొక్క అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి సిస్టర్స్కు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇది మాటల్లో చెప్పలేము, మంచి అనుభూతి. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈ సిస్టర్స్ చాలా రోజుల నుంచి పరిచయము, వీళ్ళు చేసినటువంటి సేవను చాలా అమోఘమైంది, అద్భుతమైంది. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు చూస్తున్నాం, పద్దన పేపర్లో చూస్తే పాజిటివ్ సిస్టర్ చెప్పింది, పాజిటివ్ ఆలోచనలు ఏమన్నా ఉన్నాయంటే చూస్తే పేపర్ చెప్తే ఒక 15 నిమిషాల్లో అన్ని నెగిటివ్ ఆలోచనలు తప్ప పాజిటివ్ థింకింగ్ ఏమి ఉండదు. ఎక్కడ జరిగినా ఏదో గొడవలు జరిగాయి, లేకుంటే మర్డర్స్ జరిగాయి, లేకుంటే అంటే నీతి నియమాలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఈ సిస్టర్స్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృషిని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలా. తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక, ఎందుకంటే శారీరకంగా ఏదో ఆరోగ్యం బాగాలేదంటే ఏదో ట్యాబ్లెట్స్ అని చేసుకున్నాం, కానీ మానసికమైనటువంటి రుగాత్మ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క మెడిటేషను, ఈ యొక్క పద్ధతులు గుండా మనలో ఉన్నటువంటి మార్పు వచ్చి దాన్ని మన సిస్టర్స్ చెప్పినట్లు మన దైనందిక జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి సమాజంలో ఇంకా అంటే ఈ యొక్క కక్షలు, కార్ఖానాలు తర్వాత శాంతియుతంగా జీవించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి మనం కూడా ఆ సిస్టర్ చేస్తున్నటువంటి కృషికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క కల్మషం లేని సమాజాన్ని, కక్షలు లేని సమాజాన్ని నిర్మించుటకు మన వంతు కూడా అంటే మనలో ఒకటి మార్పు చెంది మంచి పౌరులుగా, సిస్టర్స్గా మనం బతకాలని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నా హృదయపూర్వకంగా వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అన్నయ్య గారు చాలా షార్ట్ అండ్ స్వీట్గా వారి యొక్క అభిప్రాయాన్ని మనకి తెలియచేశారు. అన్నయ్య గారికి చాలా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి వెంకటరెడ్డి అన్నయ్య గారు, మీ అందరికీ తెలుసు, అన్నయ్య జిల్లా పరిషత్లో రిటైర్డ్ ఇంజనీర్గా వారు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంలో ఎన్నో సేవలు వారు చేస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మరి అన్నయ్య గారు కూడా 2 మాటల్లో మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు అనుభవం తెలియచేస్తారు. ఓం శాంతి. నేను చాలా కాలం నుంచి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటాం. అయితే సమాజంలో ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్కరు రాణిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓం శాంతి నుంచి అన్ని రంగాల్లో, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అట్లా అగ్రికల్చర్ సైడ్ పోతే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మనము ఆర్టీసీ గురించి వింటున్నాం, నేను ఇంతవరకు వినలేదు. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించేందుకు ఓం శాంతి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అభినందనీయం. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి అక్కయ్య అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా అన్నయ్య. కనుక ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకు మొదట ఈ రక్షాబంధనం సందర్భంగా రాఖీని కట్టి భగవంతుని యొక్క ఇంటి నుంచి ఈశ్వరీయ కానుకను ఇవ్వాల్సిందిగా గీతా బెహెన్జీని కోరుకుంటారని బెహెన్జీ తిలకాన్ని పెడుతున్నారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. जीवन है सजाया, ये जीवन है सजाया. आत्मज्ञान का तिलक लगा के, आत्मज्ञान का तिलक लगा के मन का दीप जलाए, ये मन का दीप जलाए. सच भाईचारे के गुण गाए, सच्चे भाईचारे के गुण गाए. विकार
నివాస్ నుంచి, కడప పరివారం నుంచి చిన్న చిరు సన్మానము డేంజీగా చేసిన పవిత్రకి మనందరం కూడా క్లాప్స్ మన యొక్క సంతోషాన్ని కరతాళధ్వనులతో వ్యక్తం చేయాలి. मधुरता और प्रेम शांति का, मधुरता और प्रेम शांति का गहना है पहनाए, ये गहना है पहनाए। सच्चे भाईचारे के गुण गाए, सच्चे भाईचारे के गुण गाए। पवित्रता का परम पर्व राखी संदेश सुनाए, पवित्रता का परम पर्व राखी संदेश सुनाए। सच्चे भाईचारे के ये गुण ओम शांति। सच्चे भाईचारे के ये गुण बाबा कब दूर है हमसे, हम दूर है कब मधुबन से। बाबा अपने नयन से बरसाए स्नेह वतन से। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। बाबा कब दूर है हमसे, हम दूर हैं कब मधुबन से। बाबा अपने नयन से बरसाए स्नेह वतन से। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। मात पिता भाई बहनों का छोटा सा संसार है। मात पिता भाई बहनों का छोटा सा संसार है। कितना मीठा कितना प्यारा ये प्रभु परिवार है। प्रभु से मिला है जीवन, प्रभु को है ये अर्पण। अपना तन मन और धन बाबा को है समर्पण। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। ममता के मंदिर की है दीदी सबसे प्यारी मूरत। ममता के मंदिर की है दीदी सबसे प्यारी मूरत। बाबा ही नजर आता है जब देखें तेरी सूरत। जब जब दुनिया में आए
तेरी ही पाल न पाए। संगम के हर पन्नों पर हम प्यार अपना लिख जाएं। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। बाबा कब दूर है हमसे, हम दूर हैं कब मधुबन से। बाबा अपने नयन से बरसाए स्नेह वतन से। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। हो స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనే కార్యంలో సహయోగిగా అయ్యేందుకు ఆకర్షణ, ఝుకావ్, దైహిక దృష్టి, దోష దృష్టి నుండి సదా ముక్తులై ఉంటాము. వ్యర్థ సంకల్పాల అపవిత్రత నుండి ముక్తులుగా ఉండడానికి అభిమానము మరియు అవమానము బలిహారం చేసి బాబా సమానంగా అవుతాము. నేను పవిత్ర దేవీ దేవతను ఈ స్మృతితో సదా సమర్థంగా అవుతాము. స్వప్నంలో కూడా అపవిత్రత నుండి ముక్తులై ఉంటాము. ఓం శాంతి.